భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు, ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెర్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అమ్మ ఆశీస్సులతో కొలువుతీరిన కొత్త పాలకవర్గం. 10 ఏళ్ల నిరీక్షణకు తెరలేపి ఫలించిన ఎమ్మెల్యే నాయిని. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కొత్తగా బాధ్యతలు చేపట్టిన భద్రకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులతో ఆలయానికి మరో కొత్త ఒరవడిని తీసుకురావాలని సూచించారు. భద్రకాళి శరణమమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు వరంగల్ నూతనంగా నియమింపబడిన ధర్మకర్తల్ని మన ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి సత్కరిస్తారు. మీ పేరు అనుకోండి, శ్రీ మీ పేరు అనుకోండి. ప్రతి ఒక్కరూ తండ్రి పేరు, గ్రామము, మండలము, జిల్లా, శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవిని స్వీకరించుచు దేవుని ఎదుట, భద్రకాళి అమ్మ ఎదుట ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా, ఈ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రతి పాయింట్ లోనూ నా పదవీ బాధ్యతలను, నా విధులను నా శక్తి కొలది నిర్భయంగా, నిష్పక్షపాతంగా, భక్తితో, శ్రద్ధతో నిర్వహించగలవాడను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/1987 కింద జారీ చేయు నియమములను, ఉత్తర్వులను నేను నా ఆత్మసాక్షిగా గౌరవించదను. ధర్మకర్తగా రహస్య గోపనం చేయాలి. అందరూ కూడా చెయ్యిలా పెట్టండి. మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను. ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను. అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా, ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ, ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారిని, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని
మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని పైన ఒక ధర్మకర్తలదే వారిదే అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇప్పుడు కానీ మన బంధువులనో దోస్తులనో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదనట్లే. కానీ ఇగోలకు పోకుండా కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది, లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది. ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం, రేపు ఇంకా 4 రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి, కమిటీ సభ్యులను కానివ్వండి, వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్ఠగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉంచుతారని చెప్పి మనం చేస్తూ మీ అందరికి కూడా మరోసారి నూతన సొంత తమ్ముడు అని నమ్మినందుకు 1,30,00,000 గోల్మాల్ చేసిన సంఘటన ఇది వరంగల్ ఎన్మామ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్ ఎన్మామ్ల వ్యవసాయ మార్కెట్లోని కేశవ ట్రేడర్స్ యజమాని సాంబయ్య తన సోదరుడు సంపత్ ఖాళీగా ఉంటున్నాడని తన షాప్లో పార్ట్నర్గా చేర్చుకున్నాడు. సాంబయ్య మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు చేస్తూ నగదు విషయమై తన సోదరికి అప్పగించారు. ఇదే అరుదుగా భావించిన సోదరుడు సంపత్ 1,30,00,000 సొంత ఖాతాలోకి బదిలీ చేసుకుని అతడి దుకాణానికి రావడం మానేశాడు. దీంతో సాంబయ్య పలుమార్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల వరకు పిలిస్తే తనకు సంబంధం లేదని, తాను 30,00,000 మాత్రమే వాడుకున్నానని నోట్ రాసిచ్చాడు. ఇట్లా పట్టుకో, ఇటు చూడు, అటు చూపెట్టినట్టు అట్లా చూపెట్టి తీస్తే. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించాడని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ను 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ బెదిరించాడని ఫిర్యాదు. రేవంత్ రెడ్డి చెప్తే అరెస్ట్ చేశానని, ప్రజల కోసం పనిచేస్తే పోలీసుల కేసులో బయట పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇక్కడ కూర్చుంటాం మరి, మీరు ఇంత అన్యాయంగా చేసుకొని చేస్తే అన్యాయమా కాదా? దేనికోసము ఇప్పుడు కాదు, దేనికోసం రేవంత్ రెడ్డి పెట్టిన అక్రమ కేసుకి మీరు అరెస్ట్ చేస్తారా? దేనికోసం చేస్తారు చెప్పు? ఇదేం పద్ధతి? దేనికోసం చెప్పేస్తారు కదా, దేనికోసం చెప్పు. ఒక నిమిషం చేస్తా కానీ దేనికోసం దేనికోసం మీకు నరేందర్ భాయ్, యూ ఆర్ నో రైట్ టు టేక్ మై ఫోన్. నో రైట్. వాట్ ఈస్ యువర్ ఆర్డర్ టు టేక్ మై ఫోన్? మీ ఫోన్ తీసుకొని మీకేం రైట్ ఉంది? అరే మీకు ఏం రైట్ ఉంది? నా ఫోన్ ఎవరికి? ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండె గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా
ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది, ఇల్లీగల్గా నడుస్తుంది కారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వరంగల్ ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్స్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిరెడ్డి పైన కేసులు ఇదే ప్రథమం కాదు. అసెంబ్లీని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏప్రిల్లో కేసు పెట్టారు. సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు. కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అన్న మీరు కొంచెం వెళ్ళారండి. ఈ చేయి చూస్తాను. సరే అండి. సార్ ఇట్రే జరగండి అన్న. అందరికీ కూడా నమస్కారాలు. అందరూ ఓకేనా? ఓకే, రెడీ అండి. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని బెదిరిస్తున్నారు. నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ నాకు పిలిచారు. అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో
ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు ఆడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి. నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు. ఒకసారి టైం కేసేది. ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి ఆడ రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బంధు సరిగ్గా గతంలో ఎవరికి పడలేదు. అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా వేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గు అనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 year నుంచి టైం ఇవ్వలే. నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిరెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ వివాదంగా మారింది. ఈ నెల 22 ఆదివారం రోజున భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోని బంగారు బోనంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారికి బోనం సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు బోనం సమర్పణ మంత్రి కొండ సురేఖ పెద్ద మనసు చేసుకుని మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. నువ్వు జరగమన్నావు, నేను ఇటు జరిగిన ముఖం కనబడుతున్నదని నువ్వు వరంగల్ జిల్లా ప్రజల నమ్మకం. అమ్మవారు అనగానే భక్త ప్రజలతోటి ఎంతో నిష్టగా ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు. సరే, మన 22వ తారీఖు రోజు బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కానీ. ఎందుకంటే జనరల్గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా, జంతువు బలి చేసినా
కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది ఇది. చూడండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మొట్టమొదటి దీన్ని ఆలోచించండి, పునరాలోచించండి. మేధావులు, పండితులు, ఎంతోమంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం చేసుకోండి, దాన్ని చేసేదేముంటుంది అందులో. గ్రామ దేవతలకు మాత్రమే బోనం పెడతారు ఇలాంటి. అంతే కదా, గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అవుతుంది. అందరికి దిగబెరిగిన సత్యం అది. కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పెట్టేప్పుడు ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి. అందరిని అడిగి తీసుకొని ఉంటే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలనే ఆలోచనతోటి పోతే చాలా బాగుండేది. మేమేం కాదనట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. మేమేమంటున్నా, రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు. అంటే రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతోటే నేను మంచి సూచన, సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఎంజీఎంకి చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఎంజీఎం డాక్టర్లు. వరంగల్ ఎంజీఎం కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి. బయటకు వస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోసం భారీగా చేరుకున్న కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని చూసి బోర్డును విలిపిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. వారి మధ్య నుండి తప్పించి వాహనం ద్వారా కాజిపేట రైల్వే కోర్టుకు తరలింపు. మీరు ఆగం చెప్పండి. అన్న ఇంత ఏం అన్న మీరు మాకు అడ్డొస్తారు. ఒక్క మాట నువ్వుకెందరికీ మాట్లాడినా ప్రాసెస్ లీగల్. అన్న మీరు ఎవరికి బీపీ షుగర్ ఏమైనా ఉందా అండి? ఏం లేదు. ఇంకా 40 ఉందండి. ఒకసారి చేయండి మేడం. ఒక ఈసీజీ తీసుకొని రావాల్సి వస్తుంది. స్లిప్ తీసుకుంటారా? సిస్టర్ డిఆర్పీఎస్ చెక్ చేయరా సిస్టర్? ఎన్ని ఇయర్స్ కూర్చున్నాను? ఏమన్నా మెడికేషన్ తీసుకుంటున్నారా? ఏం తీసుకుంటున్నారా? స్పెసిఫిక్ ఓడిఏ సింగిల్ టైం రోజుకి ఒక టైం రంజిత్ ఓపెన్ స్లిప్. కూర్చోండి. ఒక ఈసీజీ తీసుకొని రావాలి. ఒక షుగర్ చెక్
వస్తే వాళ్ళని రమ్మని చెప్పారు. వేరే బెడ్ వేపిస్తామండి, నాట్స్ వేపిస్తాం. తీసుకురా, ఇది పెయిన్ వేపించారా? ఇక్కడ ఈజీగా ఉంది. మరి టీచర్స్ కొత్త వేపించాను. తీసుకొచ్చాం సార్ ఇప్పుడు ఈసీ కూడా చిక్కమైన సార్ చెప్పండి అదే సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.